ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియా సహోదరి సహోదరుడా, క్రిస్మస్ వేడుకలు అయిపోయినాయి కదా. క్రిస్మస్లు ఎంతో సంతోషంగా జరుపుకున్నాము. మరి మందిరాల్లో కానీ మరి గృహ కూడికలు కానీ చక్కగా ఆనందంగా మరి ఎంతో సంతోషకరంగా దేవుని దీవెనలు పొందుకున్నంత ఆనందంతో మనము క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. మరి అట్టి కార్యములు జరిగించిన దేవాది దేవునికి మరి ఎంతగా స్తుతించినా మన జీవితము సరిపోదు. మరి దేవాది దేవునికి వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక మనకి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి నూతన సంవత్సరంలో మనము మన హృదయాలు మన తలంపులు ఎలా ఉన్నాయో ఒకసారి మాట్లాడుకుందాము. గతించిన కాలమంతటిలో దేవుడు ఎన్నో శ్రమల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో రోగముల నుంచి, అనేకమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల నలిగిపోతున్న పరిస్థితులు కూడా చక్కబెడుతూ నెమ్మదినిస్తూ మరి గత సంవత్సరం అంతటిలో దేవుడు ఎంతగానో తోడుగా ఉండి మనల్ని మరి దరి చేర్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాము. ప్రియ సహోదరి సహోదరుడా, గతించిన కాలంలో 2025 సంవత్సరంలో దేవుడు ఎంతో గొప్పగా మనల్ని ప్రేమించి ఎన్నో గొప్ప కార్యములు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులు చేశాడు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, నా మట్టుకైతే దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నేను ఊహించని రీతిగా నా పట్ల ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి నేను అనుకోలేదు నా కుమార్తె వివాహం ఘనంగా జరుగుతుంది అని నేను ఏమాత్రం అనుకోలేదు. మరి దేవుడు ఎంతో ఘనంగా ఎంతో గొప్పగా తన వివాహం జరిగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నేను అనుభవిస్తున్న ఆ సంతోషాలు ఎంత చెప్పినా సరిపోదు. ఎన్నో శ్రమలు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను ఈరోజు దేవుడు సజీవ లెక్కల్లో నిలబెట్టుకొని మరి ఎంతగానో నా పట్ల ఎన్నో నెమ్మదిని కలగచేస్తూ ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్న దేవాది దేవునికి నా జీవితం ఎంతగా స్తుతించినా నా జీవితమే మాత్రమో సరిపోదు. నిజంగా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో అవమానాల నుంచి, ఎన్నో నిందల నుంచి, ఎన్నో అపవాదుల నుంచి, ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను కాపాడాడు. మరి ఆ రీతిగా దేవుణ్ణి మరి ఈ లోకానుసరంగా పడిపోయినప్పుడు నన్ను లేవనెత్తి ఆయన సజీవ లెక్కల్లో నిలబెట్టుకొని మరల ఆయన పాత్రగా నన్ను నిలబెట్టుకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన దేవుడు ఎంత పాపినైనా క్షమించగల హృదయం గలవాడు. ఎన్ని భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా బయటికి తీసుకురావడానికి మరి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. పడిపోయిన వారిని ముమ్మారు లేపగల శక్తిమంతుడు. ప్రియ సహోదరి సహోదరుడా, గొప్ప దేవుని కలిగి ఉన్న నీవు నేను మరి దేవుని యందు ఏ రీతిగా ఉంటున్నాము, మరి ఏ రీతిగా మరి ప్రవర్తిస్తున్నాము, మరి దేవుని నామాన్ని గణపరుస్తున్నామా, దేవుని నామాన్ని దుఃఖపరుస్తున్నామా, ఒకసారి మాట్లాడుకుందాము. నూతన సంవత్సరంలో ప్రవేశంలో మరి మనం అడుగు పెట్టనై ఉంటున్నాము గనుక ఈ 2025 సంవత్సరంలో దేవుడు మన పట్ల ఏమి చేశాడు, ఎలా చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, మనం కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నాము, ఎలా మరి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాము, కొందరికైనా దేవుని మాటలు చెప్తున్నామా, మరి సమయాన్ని ఎక్కువ దేవునిలో గడిపామా, ఇవన్నీ నెమరవేసుకోవాలి. ఎందుకంటే 2025 సంవత్సరం అంతటిలో ఎందరో మన కళ్ళ ముందు నశించిపోతున్నారు. ఎందరో మన ముందు మన తోటివారు, మన స్నేహితులు కానీ, మన చుట్ట బంధువులు కానీ మరి ఎన్నడూ ఎరగని రీతిగా భయంకరమైన మరణాలు పొందారు. ఎందరో మన కళ్ళ ముందు అనేకమైన యాక్సిడెంట్లు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ చనిపోయిన వారు, మంచి మంచి వారు, గొప్పవారు, ధన్యులు, అధికులు, శ్రేష్ఠులు, మరి గొప్ప గొప్ప దైవజనులు కూడా మన కళ్ళ ముందు మరి ఈ లోకమును విడిచి దేవుని రాజ్యంలో ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ యోగ్యత లేని మనము, ఏ అర్హత లేని మనము మరి ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నామంటే అది దేవుడిచ్చిన ఆయుష్ కదా, దేవుడిచ్చిన బహుమానం కదా. మరి దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, దేవుని నామాన్ని గణపరుస్తున్నామా, ఈ ఆయుష్నిచ్చిన దేవుడికి మరి ఈ బ్రతుకునిచ్చిన దేవునికి ఎంతగా స్తుతించిన మన జీవితము సరిపోదు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ సంవత్సరంలో జరిగిన అన్ని నెమరవేసుకొని మనం చేసిన పాపములు, మనం చేసిన దోషములు, అతిక్రమములు, కొండెముల తత్వము, అసూయ, స్వార్థములు, అలక్ష్య నిర్లక్ష్యములు ఏమైనా మనలో ఉన్నాయేమో నెమరవేసుకొని క్షమాపణ కోరి కన్నీటితో ప్రార్థన చేస్తూ
మరి దేవుణ్ణి అడుగుతూ, ప్రభువా, గత కాల సంవత్సరం అంతటిలో మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ఈ నూతన సంవత్సరానికి మమ్మల్ని సిద్ధపరిచావయ్యా. మా పట్ల, మా బిడ్డల పట్ల, మా కుటుంబాల పట్ల నీవు చేసిన గొప్ప కార్యములు బహు విస్తారములు తండ్రి అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మనము ఈ 2025 సంవత్సరములు చేసిన పాపములు, అతిక్రమములు అన్నీ ఒప్పుకుంటూ, పాపములు క్షమించమని దేవుణ్ణి మరలా క్షమాపణ కోరుతూ, నూతన సంవత్సరంలో నూతనమైన హృదయాలతో అడుగు పెట్టాల, నూతనమైన తీర్మానాలతో మనం మన హృదయాలను స్థిరపరచుకోవాలి. మరి ప్రతి సంవత్సరం లాగే తీర్మానం చేసుకొని దేవుడు మనకి ఇచ్చిన ఆ ప్రామిస్ కార్డులు, ఆ వాగ్దానాలు ఆ క్షణమే చూసుకొని సంతోషపడి మరలా బైబిల్లో ఆ ప్రామిస్ కార్డ్ పెట్టుకొని ఇక మన జీవిత విధానములో కానుసారంగా జీవిస్తున్నాము. కానీ దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చాడు, ఏ మాట ఇచ్చాడు, ఏ ప్రామిస్ కార్డులో ఏ వాక్యాన్ని ఇచ్చాడు, ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశామా, మరి ఆ వాగ్దాన ప్రకారము జీవించామా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, సంవత్సరములు గడిచిపోతున్నవి. ఒక సంవత్సరము వస్తుంది అంటే మన ఆయుష్ ఎంత తగ్గిపోతుందో జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుని రాకడకు అతి సమీపంలో ఉంటుంది. మరణానికి కూడా దగ్గర అయిపోతున్నాం. మన ఆయుష్ తరిగిపోతున్నది. మన జీవిత విధానం మారిపోతుంది. అనేకమైన భయంకరమైన శ్రమల కొలిమిలో నలిగిపోతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇకనైనా మరి నామకార్థంగా జీవించొద్దు, లోకానుసారంగా జీవించొద్దు. దినదినము మన పరిశుద్ధ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. దేవునికి దగ్గరగా జీవించాలి. మంచి తీర్మానాలు కలిగి, మంచి హృదయం కలిగి, మరి ఈ లోకంలో మన ఆయుష్, మన ఊపిరి ఎప్పుడు మన నుంచి, మన శరీరం నుంచి విడిపోవునో మరి మనకు తెలియదు కనుక ఉన్న కొద్ది కాలాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. దేవుని నామాన్ని ఘనపరచాలా, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా, ఆయన మాట ప్రకారం ఈ లోకంలో జీవించాలా. అట్టి ప్రవర్తన కలిగి ఈ 2026 సంవత్సరంలో మంచి తీర్మానాలు కలిగి జీవిద్దాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో మరి భయంకరమైన ఉపత్తులు, ఎన్నో శ్రమలు రాబోతున్నవి, రాకడ సూచనలు జరుగుతూ ఉన్నవి. మరి ఇంకా మనము మూర్ఖులంగా, పాపులంగా, లోకానుసారంగా మరి ఉన్నట్లయితే ఎలా? పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి కదా. మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని, మనకు తోటి వారిని, మన స్నేహితులని, మరి మన తోటి విశ్వాసుల్ని కూడా పరిశుద్ధమైన మార్గాన్ని నడిపించే రీతిగా ఉండాలి. ఇతరులకు సహాయం చేసే గుణము ఉండాలి. ఈ లోకములు ఏది శాశ్వతం కాదు. ఎంత సంపాదించినా అది మనతో రాదు కదా. మట్టితో చేసిన దేవుడు, మరలా మనం మట్టిలో కలిసిపోతున్నాం. మన ఆత్మ ఎక్కడికి చేరునో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని చెంతకు చేరాలి. ఈ లోకంలో అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నాము, ఎన్నో రోగాలు అనుభవిస్తున్నాము, అప్పు బాధల్లో పడిపోతున్నాము, నిందల్లో పడిపోతున్నాను, అపవాదుల్లో పడిపోతున్నాము, అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో నలిగిపోతున్నాము. కానీ ఇవన్నీ మన మేలుకే అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా. శిక్ష రావడం మంచిదే. మరి శ్రమల కొలిమి నుంచి మనం వచ్చినట్లయితే దేవుని రాజ్యంలో దేవునితో మనం సహవాసం చేసే రీతిగా 1000 ఏళ్ళు పరిపాలనలో మనం కూడా మరి వారసులంగా ఉండాలి కదా. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించాలి. ఈ రోజు నుంచి అయినా మంచి తీర్మానాలు కలిగి, అవును కదా, సంవత్సరములు గడిసిపోతున్నవి, ఆయుష్ తరిగిపోతున్నది, మరి జీవిత పరిస్థితులు మారిపోతున్నవి, భయంకరమైన శ్రమల కొలిమిలో నలిగిపోతున్నాము. ఇవన్నీ మన మంచికే అనుకొని మంచి తీర్మానం కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాము. మంచి తీర్మానాలు, దేవునికి దగ్గరగా, దేవునికి మహిమ తెచ్చే రీతిగా మనము, మన కుటుంబాలు జీవించాలి. ఇతరుల కోసం భారం కలిగి ప్రార్థించాలి. ఎప్పుడు మన అవసరతలు, ఎప్పుడు మన బాధలు, ఎప్పుడు మన అప్పులు, ఎప్పుడు మన పిల్లల కోసము కాకుండా ఇతరుల కొరకు, అన్యులైనప్పటికీ మరి ఎవరైనప్పటికీ అందరూ దేవుని బిడ్డలే. ఆయన సృష్టించిన ప్రతి బిడ్డ కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు అన్యులు కదా, వారు విగ్రహారాధికులు కదా, వారు మా చర్చికి రారు కదా, వారు వేరే మరి విగ్రహారాధన గుళ్ళకి వెళ్తారు కదా అని ఏ మాత్రం అనుకోవద్దు. వారందరూ దేవుని బిడ్డలే. అందరి కొరకు ప్రార్థన చేయాల. మన కుటుంబ సభ్యులే కానీ మన ఇరుగు పొరుగు వారు ఏ శ్రమతో నలిగిపోతున్నారో, ఏ అప్పు బాధలతో నలిగిపోతున్నారో, ఏ రోగములతో నలిగిపోతున్నారో వారి కొరకు భారం కలిగి ప్రార్థించు. వారు నీకు పరిచయం లేకపోయినా పర్వాలేదు, వారు నీకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ వారిని బట్టి నీవు ప్రార్థన చేయాలి. దేవుడు మన నుంచి కోరుకునేది అదే. ఇతరుల గురించి ప్రార్థన చేసే బిడలంగా ఉండాలి. వారి క్షేమాన్ని కోరుకునే బిడలంగా ఉండాలి. మన క్షేమము, మన పిల్లలకు, మన భర్త కొరకు, మన
కుటుంబ సభ్యుల కొరకు కూడబెట్టుకోవటము, ప్రార్థన చేయటము, మన మట్టుకే పరిశుద్ధంగా ఉండాలనే స్వార్థం మాత్రం ఉండొద్దు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు సెలవిచ్చాడు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇరుగు పొరుగు వారి కొరకు భారం కలిగి ప్రార్థించే వారంగా ఉందాము. 2026 సంవత్సరంలో గొప్ప గొప్ప తీర్మానాలు తీసుకొని మరి మనకు ఉన్నంతలో కొందరికైనా సహాయం చేసే గుణం కలిగి ఉండాల. ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో విమర్శిస్తున్నారని నీవు ఏమాత్రం విమర్శించవద్దు. ఇతరుల గురించి కొండెములు చెప్పవద్దు. మరి మంచి తీర్మానము ఈ 2026 సంవత్సరంలో నీవు ఏమి దూరం చేసుకుంటావో నీవు దేవునికి అప్పగించు. ప్రభా, ఈ కొండెముల తత్వాన్ని 26 సంవత్సరంలో నేను ఏమాత్రము అయ్యా నా నుంచి దూరం చేయి. నేను ఎవరి గురించి కూడా నేను కొండెములు చెప్పే రీతిగా ఉండను. ఇది నీకు ఒప్పచెప్పుకుంటున్నానని నీవు మరి తీర్మానించుకోవాలి. మరి ఇతరుల గురించి సణుగుకోవటం తీర్మానించుకోవాలి. నేను చేయను ప్రభా అని. మరి ఎక్కువ సమయం నేను దేవుళ్ళలో గడుపుతానని తీర్మానించుకోవాలి. ఇది నా తోటి సహోదరి గురించి, నా తోటి వారి గురించి నేను ప్రార్థన చేస్తాను ప్రభా వారి కొరకు అని నువ్వు తీర్మానించుకోవాలి. నాకు ఉన్నంతలో కొంతైనా నేను సహాయం చేస్తాను ప్రభా, అట్టి సహాయాన్ని నాకు అందించాయని తీర్మానం చేసుకోవాలి. మరి ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరం ఒక్కొక్క తీర్మానం తీసుకోవాలా. 26 సంవత్సరంలో నీ తీర్మానాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషపడతాడు, ఎంతగానో ఆనందిస్తాడు. నీ గొప్ప తీర్మానము నీవు తీర్మానం కలిగి ఉన్నట్లయితే దేవునికి ఎంతో ఆనందము. నీ తీర్మానం యథార్థతగా ఉండాలి. ఆ రోజు వరకు ప్రభా నేను ఈ పని చేస్తానయ్యా, ఈ 2026 సంవత్సరంలో ఈ పాపమును వదిలిపెట్టి ఈ పరిశుద్ధమైన తీర్మానాన్ని తీసుకుని ఈ రీతిగా జీవిస్తానని ఆ క్షణము ఒప్పుకొని మరి మందిరము నుంచి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మరలా లోకానుసారంగా ఉంటే దేవుడు ఏమాత్రము నిన్ను క్షమించడు. ఆ రోజు తీర్పు దినమున నీవు చేసుకున్న తీర్మానాన్ని మరి నిన్ను ప్రశ్నించే రీతిగా దేవుడు ఉంటాడు. తీర్పులోనికి నీవేమాత్రం రావద్దు. ఏ రీతిగా హృదయపూర్వకంగా నీవు తీర్మానం తీసుకున్నావో ఆ తీర్మాన ప్రకారం జీవించే రీతిగా నీవు ఉండాలి. అట్టి జ్ఞానమును తెలివిని దేవుణ్ణి అడగాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మంచి తీర్మానాలు కలిగి మంచిగా ప్రవర్తన కలిగి దేవునికి దగ్గరగా జీవించి మరి దేవుని నామాన్ని ఘనపరిచే వారంగా ఉందాము. ఈ సంవత్సరములన్నీ ఈ 25వ సంవత్సరం అంతటా కాపాడిన దేవాది దేవునికి వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ 25వ సంవత్సరంలో చేసిన పాప దోషములు పొరపాట్లన్నింటినీ క్షమించమని క్షమాపణ కోరి ఈ 2026 సంవత్సరంలో హృదయాన్ని శుద్ధి చేసుకొని పాప క్షమాపణ కోరి మరి ఎవరైనా నీకు శత్రువులు కానీ ఎవరైనా అసూయపడినట్లయితే వారిని హత్తుకొని వారిని క్షమించమని అడిగి హృదయపూర్వకంగా సారీ చెప్పి నీ హృదయంలో మలినాలు, నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి వేసుకొని పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఏ ఒక్క బిడ్డలో మార్పు లేదు. తీర్మానించుకుంటున్నారు కానీ తీర్మానం ప్రకారం జీవించలేకపోతున్నారు. నన్ను దుఃఖపెడుతున్నారు, నన్ను ఆయాసపరుస్తున్నారని దేవుడు ఎంతో వాపోతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. మరి అలా ఉందామా? అలా ఉండొద్దు. క్రైస్తవుడు అంటే పరిశుద్ధంగా జీవించాలి. ఇప్పటికే ఎందరో అన్యులు మరి బయట ఎంతగానో విమర్శిస్తున్నారు. మరి క్రైస్తవులను చూస్తే ఎక్కడ తప్పు దొరుకుతుందా, ఎక్కడ వీరి నుంచి ఎలాంటి పొరపాటు జారుతుందా అని మరి విమర్శించడానికి, హేళన చేయడానికి, విస్తరింప చేయడానికి మరి బయట అనేకులు ఎదురు చూస్తున్నారు. కానీ దేవుని నామాన్ని ఎక్కడ దూషణ పాలు చేయకుండా దేవుని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే రీతిగా మరి దేవుని ఘనపరిచే రీతిగా క్రైస్తవులంటే వీరు నిజమే అందరినీ ప్రేమించే గుణం వీలో ఉంది. కులమతాలు లేదు, విగ్రహారాధికులు లేదు. మరి వీరు చక్కగా అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తారనే ఒక గొప్ప జ్ఞానం కలిగి మరి వారు కూడా మనల్ని బట్టి సంతోషించే రీతిగా ఉండాలి. అట్టి జీవితం జీవించుదామా? ఈ 2026 సంవత్సరంలో మంచి ప్రవర్తన కలిగి, మంచి తీర్మానాలు కలిగి, తగ్గింపు స్వభావం కలిగి, లోబడే తత్వం కలిగి దేవుని నామానికి మహిమ తెచ్చే బిడలంగా ఉందాము. ఇట్టి మాటలు విన్న నీవు కొన్నైనా మరి ఈ మాటలు విని విశ్వసించి నిజమే కదా ప్రభా, మా ఆయుష్ గడిచిపోతుంది, సంవత్సరములు గడిచిపోతున్నవి, మేమే మాత్రం మారలేకపోతున్నాము, ఇక నుంచైనా పరిశుద్ధంగా జీవిస్తాను, నాలో ఉన్న లోపాలు, నాలో ఉన్న పొరపాట్లన్నీ తీసివేసుకొని ఈరోజు నేను మంచి తీర్మానంతో ప్రభా నేను నీకు సమర్పించుకుంటున్నానని నీవు ఒప్పుకున్నట్లయితే దేవుడు సంతోషించి నీ పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యములు చేయడానికి ఈ 2026 సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాలతో నీకు కార్యములు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక మంచి తీర్మానాలు కలిగి జీవించాలని, మంచి ప్రవర్తన కలిగి జీవించాలని మనవి చేస్తున్నాను. ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.